ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ గంభీర్ ఫైట్ గుర్తుందా? ఆ మ్యాచ్ లో లక్నో బౌలర్ నవీన్ ఉల్-హక్ తో కూడా కోహ్లీకి పెద్ద గొడవే జరిగింది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ గొడవలో తప్పు కోహ్లీదే అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు అప్పటి లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమిత్ మిశ్రా కోహ్లీని మా ప్లేయర్స్ నోటుకు వచ్చినట్టు తిట్టాడు. నవీన్ ఉల్-హక్ ని మ్యాచ్ జరుగుతున్నప్పుడే కోహ్లీ తిట్టాడు. ఆ తర్వాత మ్యాచ్ ముగిసి ప్లేయర్లందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న టైంలో కూడా నవీన్ ఉల్-హక్ ను కోహ్లీనే తిట్టాడు. ఇది చూసి గొడవ ఆపేందుకు వచ్చిన కైల్ మేర్సన్ కూడా కోహ్లీ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. సాధారణంగా సింపుల్ గా వదిలేయాల్సిన విషయాలు కూడా కోహ్లీ వదిలిపెట్టాడు. ఆ రోజు కూడా అదే జరిగింది. దానికి తోడు అంతకు ముందు జరిగిన ఆర్సీబీ లక్నో మ్యాచ్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ అతి చేశారు. అయితే ఆ మ్యాచ్ లక్నో గెలిచింది. ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత లక్నో ప్లేయర్లందరూ గ్రౌండ్ లోకి వెళ్తున్న టైంలో కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ అతి చేశారు. దీంతో గంభీర్ క్రౌడ్ వైపు తిరిగి నోటిపై వేలేసి సైలెంట్ గా ఉండాలంటూ వాళ్ళకి సైగ చేశాడు. అది కోహ్లీకి అస్సలు నచ్చలేదు. అయితే ఆ తర్వాత మేము దాన్ని మర్చిపోయాం. కానీ కోహ్లీ దాన్ని గుర్తు పెట్టుకుని ఆ తర్వాత మ్యాచ్ లో గెలిచిన తర్వాత అచ్చం గంభీర్లానే నోటిపై వేలు పెట్టి నోరు మూసుకోమంటూ లక్నో ఫ్యాన్స్ కి సాగ చేశాడు. అది చాలదన్నట్టు మ్యాచ్ జరుగుతున్నప్పుడే మా ప్లేయర్స్ తో గొడవ పెట్టుకున్నాడు. ఇక మ్యాచ్ తర్వాత కూడా అలానే చేయడంతో మధ్యలో వచ్చిన గంభీర్ అయిపోయిన విషయానికి మళ్ళీ గొడవ ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించాడు. అక్కడే అసలు గొడవ మొదలైంది. ఇద్దరు మాటల యుద్ధానికి దిగారు అంటూ ఆ మ్యాచ్ లో కోహ్లీ గంభీర్ గొడవకి అసలు కారణం ఏంటో మిశ్రా చెప్పుకొచ్చాడు. కానీ అప్పటి మ్యాచ్ నేను లైవ్ చూశాను కాబట్టి చెప్తున్నా. నా ఒపీనియన్ ప్రకారం కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడే బౌలింగ్ వచ్చిన నవీన్ ఉల్-హక్ ముందుగా దురుసుగా ప్రవర్తించాడు. కోహ్లీని స్లెడ్జింగ్ చేశాడు. మనందరికీ తెలుసు ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే కోహ్లీకి అస్సలు నచ్చదని. ఆ తర్వాత ఆర్సీబీ బౌలింగ్ ను సిరాజ్ చేసిన ఒక దురుసు చర్యతో నవీన్ ఉల్-హక్ తెగ కోప్పడ్డాడు. ఇక తన టీం మెంబర్ ని అలాగే అందులో తనకి ఇష్టమైన సిరాజ్ తో గొడవ పడేసరికి కోహ్లీ కోపం కట్టలు తెంచుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజాలైన వార్నర్, స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్లే కోహ్లీని స్లెడ్జింగ్ చేయాలంటే భయపడతారు. అలాంటితో పిల్లబచ్చా బౌలర్ వచ్చి స్లెడ్ చేస్తే కోహ్లీ ఎలా ఊరుకుంటాడు? గ్రౌండ్ లోనే నవీన్ ఉల్-హక్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అక్కడే ఉన్న అమిత్ మిశ్రా కూడా సీరియస్ గా చూస్తుంటే అతనికి కూడా కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు. చేతనైతే నీ ప్లేయర్ కి చెప్పుకో, నాకు కాదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్ ముగిసింది. ఆర్సీబీ సూపర్ విక్టరీ సాధించింది. ఇక ఆర్సీబీ గెలవగానే కోహ్లీ చేసిన ఫస్ట్ పై నోటి మీద వేలేసుకుని ఫ్యాన్స్ కి సాగి చేయడం ఖచ్చితంగా దీన్ని రివెంజ్ గానే చూడాలి. అంతకు ముందు మ్యాచ్ లో గంభీర్ చేసిన దానికి ఇప్పుడు కోహ్లీ రివెంజ్ తీర్చుకున్నాడు. సో ఇందులో నాకైతే తప్పేం కనిపించలేదు. ఇక అంతా అయిపోయిన తర్వాత ప్లేయర్స్ అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న టైంలో కూడా నవీన్ ఉల్-హక్ కోహ్లీని ఏదో అన్నాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతున్న కోహ్లీ చేయి పట్టుకుని వెనక్కి లాగి మరీ దురుసుగా మాట్లాడాడు. ఒక పిల్ల బచ్చా విదేశీ బౌలర్ అలా మాట్లాడుతుంటే ఏ ప్లేయర్ అయినా ఏం చేస్తాడు? అక్కడ ఒకవేళ గంభీరే ఉంటే ఎలా ప్రవర్తించేవాడు? కోహ్లీ కూడా అదే చేశాడు. నవీన్ ఉల్-హక్ ని మాటలతోనే ఎడా పెడా వాయించేశాడు. అదే టైంలో మధ్యలో వచ్చిన కైల్ మేర్స్ నవీన్ ఉల్-హక్ ని వెనకేసుకొచ్చాడు. దీంతో కోహ్లీ మేర్స్ పై కూడా ఫైర్ అయ్యాడు. ఇంతలో గంభీర్ మధ్యలో దొరికి కోహ్లీని తిట్టడం మొదలు పెట్టాడు. అసలు గొడవ ఏంటో గంభీర్ కి వివరించడానికి కోహ్లీ ట్రై చేస్తున్నా సరే ఏ మాత్రం పట్టించుకోకుండా గంభీర్ పెద్దగా అరుస్తూనే ఉన్నాడు. కోహ్లీకి వేలు చూపిస్తూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాడు. అయినా అది పట్టించుకోకుండా కోహ్లీ గంభీర్ కి అసలు ఏం జరిగిందో వివరించడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇదంతా లైవ్ లో నా ఒక్కడికే కాదు అందరికీ కనపడింది. సో ఇదంతా అందరికీ అర్థమైన తర్వాత కూడా మిశ్రా ఇప్పుడేదో వచ్చి కోహ్లీపై చేస్తున్న ఈ ఆరోపణలు నాకైతే కరెక్ట్ అనిపించడం లేదు. మరి మీరేమంటారు? అమిత్ మిశ్రా చెబుతుంది కరెక్టే అంటారా? నిజంగా నా గొడవలో కోహ్లీ తప్పు అంటారా? లేకపోతే నవీన్ ఉల్-హక్ అండ్ గంభీర్లే కావాలని గొడవ పెట్టుకున్నారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది మాత్రమే కాకుండా క్రికెట్ కి సంబంధించిన ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా క్రికెట్ మంకీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు కూడా క్రికెట్ కి సంబంధించి ఏదైనా స్పెషల్ టాపిక్ పై వీడియో కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. దానిపై కూడా జబర్దస్త్ వీడియో చేసి మీకు అందిస్తాం. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తుంది క్రికెట్ మంకీ. అప్పటి వరకు ఆడియోస్ అమిగోస్.